2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వీడియోలో మనం గురుగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. గురువు అంటే జ్ఞానము, ధనము, సంతోషము. గురువు కనుక మీ జన్మ జాతకంలో కనుక మంచిగా ప్లేస్ అయి ఉంటే కనుక మీ లైఫ్ అనేది సాఫీగా వెళ్ళిపోతుంది. ఎటువంటి కష్టాలున్నా సరే మీకు ధనం పరంగా, సంతోషపరంగా ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు గురు బలం అనేది ఎక్కువగా ఉంటే కనుక మీకు ధనం అనేది ఎక్కువగా ఉంటుంది, ఆస్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి, సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది, లైఫ్లో కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట గురువు కనుక మంచిగా ఉంటే కనుక. గురువు ఉచ్చస్థితి వచ్చేసి కర్కాటక రాశి, అలాగే తన సొంత హౌస్ వచ్చేసి మీనరాశి మరియు ధనుస్సు రాశి. గురువు గారికి నీచస్థితి వచ్చేసి మకర రాశి. గురు నక్షత్రాలు వచ్చేసి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, అట్లాగే ఆయనకి పూర్వాభాద్ర నక్షత్రం కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. గురువు కనుక మీ జన్మ జాతకంలో కనుక మంచిగా ప్లేస్ అయ్యి ఉంటే కనుక హంసమహాపురుష యోగం అనే యోగం అనేది ఏర్పడుతుంది. హంసమహాపురుష యోగం గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము. గురువు కనుక మీకు దశమ స్థానంలో ఉంటే కనుక కెరియర్ పరంగా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, కెరియర్లో మంచి పొజిషన్కి వెళ్తారు. ఎక్కడైతే గురువు ప్లేస్మెంట్ అయి ఉంటుందో అక్కడున్న ప్లేస్మెంట్లో ఎక్స్పాండ్ చేస్తాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్లో 10th హౌస్లో ఉన్నారనుకోండి, ఆ 10th హౌస్ని ఎక్స్పాండ్ చేస్తాడనమాట. అంటే పెద్దగా చేస్తాడనమాట. అంటే మంచి ప్రమోషన్స్ రావటము, అలాగే మంచి స్థితిలో ఉండటం కానివ్వండి, ఇట్లాగా అన్నీ ఇస్తూ ఉంటాడనమాట. గురువు కనుక బలం లేకుండా ఉంటే కనుక మీ జన్మ జాతకంలో మీరు హోమాలు, జపాలు చేయించుకోండి ప్రతి ఇయరు. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. గురువు కనుక మీ జన్మ జాతకంలో కనుక సప్తమ స్థానంలో ఉంటే కనుక మీకు పార్ట్నర్, మంచి పార్ట్నర్ దొరకడం జరుగుతుంది, లైఫ్ పార్ట్నరు. దాని మూలంగా చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది లైఫ్ పార్ట్నర్తో. అలాగే ధనం కూడా రావడం జరుగుతుంది మీ లైఫ్ పార్ట్నర్తో. చాలా చాలా సంతోషంగా ఉంటారు. గురు బలం లేని వాళ్ళకి దక్షిణామూర్తి సూత్రపారణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. గురువారం రోజున శనగలు దానం చేయండి బ్రాహ్మణుడికి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఆ తర్వాత వీడియోస్ అనేవి చేయటం జరుగుతుంది.